తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏకంగా 10 కీలక బిల్లులకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన నిత్య జీవితంలో భాగమైన డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు అంటే గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు 2026కు ఆమోదం లభించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్మికులకు సామాజిక భద్రత, ప్రమాద బీమా మరియు కనీస వేతనాలు వంటి సౌకర్యాలు లభించనున్నాయి. దేశంలోనే ఇలాంటి చట్టం తెచ్చిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. మరో ముఖ్యమైన అడుగు న్యాయవాదుల రక్షణ. గత కొంతకాలంగా అడ్వకేట్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తెలంగాణ న్యాయవాదుల రక్షణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయి అని చెప్పవచ్చు. వీటితో పాటు విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి మరో 8 బిల్లులు కూడా సభ ఆమోదం పొందాయి. ఈ 3.24 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సర్కార్ స్పష్టం చేసింది. అభివృద్ధి మరియు సంక్షేమం 2 కళ్లుగా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లుల అమలుతో రాష్ట్రంలో సామాన్యుల జీవితాలు ఎలా మారబోతున్నాయో వేచి చూడాలి. మరి ఈ కొత్త చట్టాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.